వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద జరిగినటువంటి అటాక్తో ఒక్కసారిగా బీటౌన్ అంతా ఉలిక్కి పడింది. ఎందుకంటే గతంలో మనం చూసాము బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మీద అటాకు, ఆ తర్వాత ఒక పొలిటీషియన్ చనిపోవటం, ఇదంతా కూడా లారెన్స్ బిష్నోయ్ ఆయన టీం చేశారనేది ఒకటి వచ్చింది. బట్ సైఫ్ అలీ ఖాన్ విషయంలో మాత్రానికి ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగూర్బాబు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్, ఆయన ఏం చిన్న హీరో కూడా కాదు, ఒక బీటౌన్లోనే ఒక స్టార్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పర్సన్ ఇంట్లోకి ఒక దొంగ వెళ్ళి అతని మీద అటాక్ చేశాడు అని అంటే అసలు ముంబైలో ఏం జరుగుతుంది? అంటే శాంతి భద్రతలు నిజంగానే కరువయ్యాయా? అసలు ఏంటి? 15,000 కోట్ల ఆస్తి అండి సైఫ్ అలీ ఖాన్ది. పటోడి వంశస్థుడు. 15,000 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. తన బిల్డింగ్, నివసించే బిల్డింగు సుమారు 12 అంతస్తుల బిల్డింగ్లా మనకు కనిపిస్తూ ఉంది. 12 అంతస్తుల బిల్డింగ్లోకి ఒక దొంగ హై సెక్యూర్డ్గా ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి కింద నుంచి సైఫ్ అలీ ఖాన్ ఎక్కడున్నాడో, అంటే 12 ఫ్లోర్లలో ఏ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు, ఎక్కడున్నాడో తెలుసుకొని రాత్రి 2 గంటలకు ఆయన డోర్లు ఓపెన్ చేసే ఉంటాయి అని తెలుసుకొని మరిగా వెళ్ళగలడా? నో పాసిబిలిటీ ఉందా? ఒక చిన్న ఇంట్లో దొంగతనం చేయాలంటేనే ఒక 4-5 గ్యాంగ్ వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి బీరువాలు పగలగొట్టి తీసుకెళ్తారు. అలాంటిది ఒక దొంగ హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా, 12 అంతస్తుల బిల్డింగు, సైఫ్ అలీ ఖాన్ ఆ టైంలో 2 గంటలకు రూమ్ యాక్చువల్గా లాక్ చేసి ఉంటాయి డోర్స్ అన్నీ. మనం 10 గంటలకే తలుపులు వేసుకొని పడుకుంటాం. అలాంటిది అన్ని ఫ్లోర్లు ఎక్కి 12వ ఫ్లోర్లోనే ఏ ఫ్లోర్లో ఆ రూమ్లోనే అక్కడే ఉంటాడు సైఫ్ అలీ ఖాన్ అని ప్రేయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదు. సో ఖచ్చితంగా ఇది కుట్రే, ప్లాన్డ్, హైలీ ప్లాన్డ్, ప్రొఫెషనల్గా ప్లాన్ చేశారు. ఏదో ఒక దొంగ ₹1,00,00,000 కోసం ఎక్కడికో వెళ్ళి చేశాడు అనేది అవాస్తవం. సైఫ్ అలీ ఖాన్ ఏ గదిలో ఉన్నాడు, ఏ అంతస్తులో ఉన్నాడు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళాడు. ఇది కుట్ర, దీన్ని కుట్రగానే చూడాలి. ఇంకొక విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఒక చిన్న సెలబ్రిటీ ఇంట్లోనే కార్ డ్రైవర్సు, వీళ్ళంతా ఉంటారు. జనరల్గా హీరోస్ మన లైఫ్ స్టైల్ చూస్తూనే ఉంటాం. అక్కడ వాళ్ళకి పనిచేసే వాళ్ళకి కూడా క్వార్టర్స్ ఉంటాయి గదుల్లో. 12 అంతస్తుల బిల్డింగ్లో పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ లేవా? సైఫ్ అలీ ఖాన్కి కార్ డ్రైవర్స్ లేరా? ఉంటారుగా. ఆ డ్రైవర్స్కి క్వార్టర్స్ ఉండవా? సైఫ్ అలీ ఖాన్ గారి భార్యకి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి, వీళ్ళంతా డ్రైవర్స్తో బయటికి వెళ్ళినా కానీ ఇంకా ఒక మినిమం ఒక 10 మంది డ్రైవర్ని మెయింటైన్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్లో. అలాంటిది ఎవరు లేకపోవటం ఏంటి? ఆశ్చర్యం ఏంటిలా? ఆటోలో సైఫ్ అలీ ఖాన్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? ఏ డ్రైవరు లేకపోవడం ఏంటి? అంటే ఎవరు లేని టైం తెలుసుకున్నారా, లేకపోతే అక్కడ ఏదన్నా జరుగుతుంది అని ముందుగా పంపించేశారా? ఈ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. అండ్ ప్రస్తుతానికి దొంగనైతే వాళ్ళు, అంటే ఎవరైతే అటాక్ చేశారో అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో దానికన్నా ముందు ఆయన భార్య కరీనా కపూర్ దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అంటే ఇంట్లో ఏమన్నా నగదు పోయిందా, గోల్డ్ పోయిందా అనే వేలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇతను దొరికాడు సార్. లీగల్గా ఒకవేళ నేర నిర్ధారణ, ఆల్మోస్ట్ నేరం కన్ఫర్మ్ అది అనుకోండి, ఎలా ఉంటుంది అసలు లీగల్గా? అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి ఫైల్ చేశారు సెక్షన్ అతని మీద. నెక్స్ట్ క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టారు. ఈ సెక్షన్స్ ప్రకారం నేర నిర్ధారణ ఆల్రెడీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి సో అతని స్టేట్మెంట్స్ కూడా తీసుకొని లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. అతనికి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. కానీ కుట్రదారులు ఎవరు అనేది క్లియర్గా తెలియాలి ఇక్కడ. ఎందుకంటే సాధారణ దొంగ అంత ఈజీగా ఆ ఫ్లోర్స్లోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేని టైం తెలుసుకొని సైఫ్ అలీ ఖాన్ అంటే రెగ్యులర్గా జిమ్ చేసేటువంటి వ్యక్తి మీద ఎక్కడో బంగ్లాదేశ్ నుంచేటువంటి వ్యక్తి 6 కత్తిపోట్లు పొడవడం అనేది హైలీ ఇంపాసిబుల్. అక్కడ ఏదో హైడ్ చేసినటువంటి కంటెంట్ ఉంది, దాన్ని దాచిపెడుతున్నారు. అండ్ ఆ దొంగ కూడా నిన్న ఈవినింగ్ ఏమో దొరికినట్టున్నాడు. సో ఇప్పటి వరకు కూడా పోలీసులు అతని దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రిలీజ్ చేయలేదు. మనకి చిన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే వచ్చింది. 2-3 బయట అతను గూగుల్ పే ఒక షాప్ దగ్గర పే చేస్తూ త్రూ దాని ద్వారా లైట్ వేస్తే పారిపోయాడు, పట్టుకున్నారని చెప్తున్నారు. ఇది ఒక వ్యక్తి ప్లాన్డ్గా చేసే పని అయితే కాదు.
అండ్ ఆ ఒక్క సీసీటీవీ ఫోటేజ్ ఇచ్చారు కానీ ప్రతి ఫ్లోర్కి సీసీటీవీ ఫోటేజ్ ఉంటుంది అండ్ ఎంట్రన్స్లో ఉంటుంది. అది హైలీ సెక్యూర్డ్ ఏరియా. వాళ్ళ స్టాఫ్ ఏమయ్యారు, బౌన్సర్స్ ఏమయ్యారు, డ్రైవర్స్ ఏమయ్యారు, డ్రైవర్స్ క్వార్టర్స్లో ఉండాల్సిన వాళ్ళు ఎందుకు లేరు, ఇదంతా ప్లాన్డ్గా అనిపించడంలా. ఆ టైంకే తన భార్య బయటికి వెళ్ళడం, తన భార్య ఇంట్లో లేకపోవటం, పిల్లలు చూసుకోవడానికి కొంతమంది ఒక చిన్న బాబుని చూసుకోవడానికి ఆయాలు ఉండడం ఏంటి, ఆయాల మీద కూడా దాడి చేయడం ఏంటి, ₹1 కోటి డబ్బు అడిగినట్టు ఆ డబ్బు ఇవ్వలేదన్నట్టు సృష్టించడం ఏంటి, నిజంగా సైఫ్ అలీ ఖాన్కి ₹1 కోటి ఏమన్నా ఎక్కువ, ఇదంతా ఒక స్టోరీలా కనిపిస్తుంది ఓకే క్లియర్గా. ఎందుకంటే మనం క్రిమినాలజీ ఒక క్రిమినల్ మైండ్ సెట్తో చూస్తే ఎలా ఉంటుందని అంటే, క్రిమినల్ డబ్బు దొంగతనం చేయడానికి వెళ్ళాడు, సైఫ్ అలీ ఖాన్లోకి ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడికి ఆ రోజు డబ్బు కావాలి, ఎవడింట్లో అయినా దొరుకుతాడు, ఎవడి పీక మీద అయినా కత్తి పెడతాడు, ఎంత దొరికితే అంత తీసుకొని వెళ్ళిపోతాడు. అంత హై సెక్యూరిటీ ఏరియాలోకి ఎలా వెళ్తాడు ఫస్ట్ ఒక వ్యక్తే? ఇన్ని సీసీ కెమెరాలు ఉంటే కేవలం ఒక సీసీ కెమెరాలోనే అతని ఫోటోస్ బయటకు వచ్చింది, మిగతా సీసీ కెమెరాలన్నీ ఎందుకు రాలేదు? అతను సైఫ్ అలీ ఖాన్ డోర్ తెరుచుకొని దొంగ నువ్వు రా అని వెయిట్ చేస్తూ ఉన్నాడా? టైం ఎంత అవుతుంది సీసీటీవీ ఫుటేజ్లో? 2 గంటలకు డోర్లు ఓపెన్ చేసి ఉంటాయా? మీ ఇంట్లో ఓపెన్ చేసి ఉంటాయా? చిరంజీవి గారింట్లో ఓపెన్ చేసి ఉంటాయా? బాలకృష్ణ గారింట్లో ఓపెన్ చేసి ఉంటాయా? ఉండవు కదా. అండ్ మన ఇంట్లో అట్లీస్ట్ డోర్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో సెన్సార్స్ ఉంటాయి, ఫింగర్. మరి అంత దానిలోకి అంత ఈజీగా వెళ్ళిపోయి 12 ఫ్లోర్స్లో ఏ ఫ్లోర్లో ఉన్నాడో తెలుసుకొని, ఏ రూమ్లో ఉన్నాడో తెలుసుకొని కరెక్ట్గా సైఫ్ అలీ ఖాన్ గారినే 6 సార్లు పొడిచాడు అని అంటే సంథింగ్ ఒక ఫ్యాక్ట్ అనేది ఓవరాల్గా సైఫ్ అలీ ఖాన్ గారైనా దాచిపెడుతూ ఉండాలి, లేదా వచ్చిన వ్యక్తి అయినా దాచిపెడుతూ ఉండాలి. అసలు ఎంటైర్ ఈ స్టోరీయే ఫ్యాబ్రికేటెడ్ అయి ఉండాలి. దాడి జరగటం వాస్తవం, కానీ ఎందుకు జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన నెసిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంటి దొంగ అయ్యి ఉండొచ్చు, ఇంటి దొంగ అయ్యి ఉండొచ్చు, బయట దొంగ అయ్యి ఉండొచ్చు, అతను వచ్చిన పర్పస్ వేరే అయ్యి ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ జరగాల్సిన డీలు కుదరకపోయి ఉండకపోవచ్చు, ఎనీథింగ్. అది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తేల్చాల్సిన నెసిటీ ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే.